హలో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో చికెన్ మసాలా గ్రేవీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. దీనికోసం ఫస్ట్ మసాలాలు రెడీ చేసుకోవాలి. బాదం పప్పులు, ఎండుమిర్చి, ధనియాలు, మిరియాలు, జీలకర్ర, సాజీర, యాలకులు, చెక్క, ఆకు మొత్తం వేసుకోవాలి. ఇవి వేసుకొని కొంతసేపు ఇవి వేయించుకోవాలి. వేయించి చల్లారిన తర్వాత మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది చికెన్ అండి. నేను ముందుగానే క్లీన్ చేసి పెట్టాను. సాల్ట్, నిమ్మరసం వేసి క్లీన్గా కడిగి పెట్టాను. ఇప్పుడు ఇందులోకి పసుపు, సాల్టు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని దీన్ని మొత్తం బాగా ఈ విధంగా కలుపుకొని హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్, నెయ్యి వేసుకోవాలి. ఇందులోకి నేను ఉల్లిపాయని సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టాను. ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా ఇది వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు అనేది బాగా వేగిపోవాలి. ఈ విధంగా వేగిపోయిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ ఇందులో వేసుకోవాలి. చికెన్ వేసి మొత్తం కొంతసేపు ఆయిల్లోనే కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం ఆయిల్లో ఫ్రై అయిన కొంతసేపు కలుపుకున్నామంటే ఫ్రై అవుతుంది. ఇందులోనే వాటర్ కూడా వస్తున్నాయి. ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న టమాటా ముక్కలు చేసి వేస్తున్నాను. టమాటా ముక్కలు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 15 మినిట్స్ కానీ ఉడికిందంటే ఈ వాటర్తోనే, చికెన్లో వాటర్ వస్తాయి కదా, ఆ వాటర్తోనే చికెన్ ఉడికిపోతుంది. నేను 15 మినిట్స్ తర్వాత మూత తీసి చూశాను. చికెన్ అయితే ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి ముందుగా పౌడర్ చేసి పెట్టాం కదా, ఆ పౌడర్ ఇందులో వేసుకోవాలి. మసాలా పౌడర్ అంతా దీంట్లో వేసుకోవాలి. వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనకు కొద్దిగా గ్రేవీ కావాలనుకుంటే ఇందులోకి వాటర్ వేసుకోవాలి. లేదంటే ఇట్లే కూడా గ్రేవీ వద్దనుకంటే ఇట్లే ఉడికిపోతుంది. ఒక 10 మినిట్స్లో ఉడికిపోతుంది. నేనైతే కొద్దిగా వాటర్ వేస్తున్నాను. వాటర్ వేసి మొత్తం ఒకసారి కలుపుకొని ఇందులో సాల్ట్, కారం కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఏదైనా సాలకుంటే ఇప్పుడే వేసుకోవాలి. వేసుకొని కొంతసేపు మూత పెట్టామంటే ఇంక 10 మినిట్స్లో మనకి చికెన్ కర్రీ రెడీ అండి. చూడండి, చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ గ్రేవీతో వేడి వేడి అన్నం లేకైనా, చపాతి, పూరి దేని లేకైనా చాలా బాగుంటుందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర వేసుకోవాలి. ప్లీజ్ మీరు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.